ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 8వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. యువత భవిత శీర్షికలో మీనరాశికి చెందినటువంటి యువత తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడం కోసం ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని, దాంతోపాటు 27వ తేదీన పుట్టినటువంటి వారు ఏ విధమైన లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి అనే విశేషాన్ని అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు నిజ ఆషాఢమాసం కృష్ణపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 2వ తేదీ మహంకాళి జాతర. చక్కనైనటువంటి వర్షాలు కురవాలి అనే అభిప్రాయంతో మహాకాళికి విశేషమైన ఉత్సవాల్ని చేస్తారు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజుడు, గురుడు, శుక్రుడు, రాహువు శుభులుగా కనిపిస్తున్నటువంటి కారణంగా అనవసరమైనటువంటి వివాదాలకి చోటు కలిగే అవకాశం కనిపిస్తోంది. భూమికి, గృహానికి సంబంధించిన పత్రాల విషయంలో చిన్న తేడాలు కనిపించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇది ఇలాగే అయిపోతుంది అని దృఢంగా నిశ్చయంగా అనుకోవడం కాకుండా 1-2 మార్లు జాగ్రత్తగా ఉండడం కోసమని ఈ సూచనగా భావిస్తూ ఉండాలి. జ్యోతిషంలో ఎక్కడైనా సరే అలాగే ఆలోచించాలి తప్ప అలాగే జరిగిపోతుందని మాత్రం అనుకోకూడదు. దీన్ని మార్గదర్శక సూత్రాలుగా భావించుకోగలగాలి. అశ్విని నక్షత్ర జాతకులకి భూమికి సంబంధించిన, గృహానికి సంబంధించిన పత్రాలలో చిన్న తేడాలు కనిపించడం కానీ, లేదా దానికి సంబంధించిన అమ్మకాల్లో, కొనుగోళ్లలో చిన్న పొరపత్యాలు సంభవించే ప్రమాదం కానీ ఉంది. అంచేత కొద్ది జాగ్రత్తగా మెళుకువతో వ్యవహరించగలగాలి. భరణీ నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన పై అధికారులతో కానీ, క్రింది ఉద్యోగస్తులతో కానీ చిన్న వాగ్వివాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మాట్లాడే సందర్భంలోనూ లేదా మాటని వినేటటువంటి సందర్భంలోనూ కొద్ది జాగ్రత్త వహించక తప్పదు. కృత్తికా నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండేటటువంటి వారితో చిన్న పొరపత్యం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పొరపత్యం రాకుండా ఉండేలా సర్దుకుపోవడం ఈ వారంలో సుఖశాంతుల్ని కలిగిస్తుందని గ్రహించగలగాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 2వ తేదీ మహాకాళి జాతర కాబట్టి అమ్మవారికి గంధాభిషేకాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కోపంతో, తాపంతో న్యాయస్థానం జోలికి మాత్రం వెళ్ళనే కూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, శుక్ర, కేతువులు శుభులుగా కనిపిస్తున్నారు. కుజుడు మాత్రం అర్ధశుభుడుగా కనిపిస్తున్నాడు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లోటు ఈ వారంలో స్పష్టంగా కనిపిస్తుంది. రుణాన్ని చేయరు కానీ రుణం చేయవలసినంతటి పరిస్థితి వస్తుందేమో అని మానసికంగా తాత్కాలికమైనటువంటి దిగులుని పొందుతారు. రోహిణీ నక్షత్ర జాతకులకి క్రింది ఉద్యోగులతో ఓ చిన్న విషయంలో పట్టుదల వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సర్దుకుపోవడం మంచిది తప్ప విరోధించడం, పట్టుదలకి వెళ్ళడం ఈ మాత్రం సరికాదు. మృగశిర నక్షత్ర జాతకులకి న్యాయ సంబంధమైనటువంటి చిన్న పేచీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వారానికి రాజీ ప్రయత్నాన్ని చేసుకోవాలి తప్ప విరోధించి ధైర్యంగా న్యాయస్థానపు జోలికి వెళ్ళడం కానీ, లేదా పెద్ద మనుషుల ఒప్పందానికి పరిగెత్తడం కానీ సరికాదు. తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకోగలగాలి. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. మహాకాళి ఉత్సవం కాబట్టి అమ్మవారికి పసుపుతో సంపూర్ణమైన అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి వాగ్వివాదానికి తావు ఇయ్యనే కూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు, శని శుభులుగా కనిపిస్తున్నారు. రవి, బుధులు అర్ధ శుభులుగా కనిపిస్తున్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభంతో పాటు కీర్తి, ప్రతిష్టలు కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా అది పెను అనారోగ్యం ఏమాత్రమూ కాదు. అంతేకాక
తాము అనుకున్నటువంటి పనులన్నిటికీ సంబంధించిన పూర్వ పనులు అంటే పూర్వపు కర్మలు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతాయి. పునరుసు నక్షత్ర జాతకులకి ఎంతకాలం నుండో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరింపబడే విధానం స్పష్టంగా కనిపిస్తోంది ఈ వారంలో. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి కుంకుమ జలంతో సంపూర్ణంగా అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనుల్ని వేగవంతంగా ముగించుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభులుగా కనిపిస్తున్నారు. రవి అర్ధశుభుడుగా కనిపిస్తున్నాడు. పునరుసు నక్షత్ర జాతకులు బకాయిల వసూలు కోసం కానీ వెళ్ళినట్లయితే కొంత మాత్రమే పూర్తిగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సంపూర్ణంగా బకాయిలన్నీ వసూలవుతాయనే నమ్మకం ఏమాత్రమూ లేదు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తుంది. అయితే పనులు మాత్రం వాయిదా పడుతూనే ఉండి ప్రణాళిక దశలోనే ఉండిపోతాయి తప్ప పనులు సంపూర్తి కావు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన అనారోగ్యం ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా బంధుమిత్రులకి సంబంధించిన అనారోగ్య కారణంగా వారికి సేవ చేయవలసిన బాధ్యత భుజాన పడి మొత్తానికి నిర్విరామంగా శ్రమ చేస్తూ ఉండవలసిన వారంగా అవుతుంది ఈ వారం. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి స్వర్ణ జలంతో అంటే నీళ్లలో బంగారపు వస్తువుని వేసి ఆ జలాన్ని స్వర్ణజలం అంటారు కాబట్టి ఆ జలంతో అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైన ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా కనిపిస్తున్నాడు. కుజ, గురువులు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం మఖా నక్షత్ర జాతకులకి భవిష్యానికి కావలసిన అంటే రాబోయే రోజులకు కావలసినటువంటి చక్కనైన ప్రణాళిక రచనని చేసుకోగలిగిన అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ ప్రణాళిక అమలు చేసుకునేందుకు మాత్రం ఈ వారంలో నోచుకోదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి తప్పక పౌత్ర అంటే మనుమళ్ళు కలిగే అవకాశం కానీ లేదా సంతాన అవకాశం కానీ బలంగా కనిపిస్తోంది. సంతానం కలిగేటటువంటి సూచన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తర నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి అననుకూలత లేనిటువంటి ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం కానీ లేదా ఉన్న ప్రదేశంలోనే చక్కనైనటువంటి ఆర్థిక అభివృద్ధితో ఉద్యోగ పదవి ఉన్నతి లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి పుష్పాలు ముంచినటువంటి జలంతో అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్తదైనటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకుని ఒక నిశ్చితమైనటువంటి నిర్ణీతమైనటువంటి ప్రణాళికకి రావడం అవసరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజుడు, శుక్రుడు, శని మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ వారం ముఖ్యమైనటువంటి పనుల్లో కదలిక ఏమాత్రమూ లేకపోవచ్చు. పనులన్నీ ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే ఉండవచ్చు. ముందుకు ఏమాత్రం అడుగు సాగకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పొందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. తప్పక పైవారానికి అనుకూలించే అవకాశం బాగా బలంగా కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి అంటే ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆర్థికమైనటువంటి లాభం స్పష్టంగా ఉండకపోవచ్చు. హస్త నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో విజయ అవకాశం లభిస్తుంది. అయితే రావలసినటువంటి సొమ్ము లభించడం కానీ న్యాయస్థానపు తీర్పులో ఒక చిన్న వాక్యంలో ఎక్కడో మళ్ళీ వేరు విధమైనటువంటి అర్థం ధ్వనించడం కానీ కనిపిస్తుంది. దానివల్ల సంపూర్ణ విజయం లభించిందో లేదో తెలియనటువంటి స్థితి అనిపిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకి తాము కోరుకున్నటువంటి ప్రదేశానికే బదిలీ అయినప్పటికీ కూడా దూర భారాలనేటటువంటి ఆలోచన వచ్చి ఆ విధమైన బదిలీ లేకుంటే బాగుండునా అనేటటువంటి అనుమానం ఒకటి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. నిరుత్సాహాన్ని పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. మహాకాళి ఉత్సవం కాబట్టి అమ్మవారిని ఫలరసాలతో అభిషేకించడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ధైర్యంతో పాటు పొదుపుని కూడా పాటించి తీరాలి.
ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు శుభులుగా కనిపిస్తున్నటువంటి కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి శుభ అశుభ సమ్మిశ్రంగా నడుస్తూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా మొత్తానికి శుభ ఫలితమే హెచ్చుగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే చిత్తా నక్షత్ర జాతకులు వెండి, బంగారు, ఇతరమైనటువంటి లోహాలకి సంబంధించిన వ్యాపారాన్ని చేసేవారైతే లాభం విశేషంగా ఉండదు, కానీ సరుకు మాత్రం చక్కగా కొనుగోలు చేయబడుతుంది, అమ్మకాలు బాగా సాగుతాయి. మొత్తానికి ఆర్థికమైనటువంటి లాభం సంతృప్తికరంగానే అనిపిస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకి విదేశీయానానికి సరిపోయినటువంటి అన్ని ప్రయత్నాలు సుఖకరంగా ముగుస్తాయి. విదేశీ ప్రయాణానికి అనుమతి కూడా చాలా చక్కగా లభించి తీరుతుంది. విశాఖ నక్షత్ర జాతకులకి ఇంట బయట కూడా మన్నన లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి సమస్య పరిష్కారం కూడా బాగా అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి రజత జలం అంటే వెండి వస్తువులని నీళ్లలో వేసి ఆ రజత జలంతో అభిషేకాన్ని చేయడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వివాదాజోలికి పోకుండా రాజీ మార్గాన్ని అనుసరించడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు శుభుడుగా కనిపిస్తున్నాడు, రవి, బుధులు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ వారం ఈ రాశివారు ఆలోచించేటటువంటి దశలో అనుకూలంగా అనిపించినా అమలు చేసేటటువంటి దశకి వచ్చేసరికి ఇది సరైనదేనా అనేటటువంటి చిన్న సంశయం ఏర్పడి డోలాయమాన స్థితిలో అంటే ఊగిసలాట ధోరణిలో ఉండిపోతారు. మొత్తానికి ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం సంపూర్ణంగా చేయలేకపోతారు. అది పరాజయానికి చిహ్నం కాదు, ఆలోచించి పనిచేసేటటువంటి తనానికి మాత్రమే నిదర్శనం అని గ్రహించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు విశేషంగా ఆలోచనని చేసి మానసికంగా బాగా అలసిపోతారు. ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అనురాధ నక్షత్ర జాతకులు చెప్పలేనటువంటి నిరుత్సాహంతో ఉండిపోతారు. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అనుకూలత స్పష్టంగా కలుగుతుందని గ్రహించి మానసికంగానూ శారీరకంగానూ కూడా దృఢంగా ఉండగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పట్టుదలని వేడి ఉన్నప్పటికీ కూడా కార్యానికి సంబంధించినటువంటి సమస్య ఇంకా పరిష్కరింపబడలేదనేటటువంటి ఎదురుచూపుతో మానసికంగా అలిసిపోయి శ్రమపడి కనిపిస్తారు. నిశ్చయంగా అనుకూల ఫలితమే కలుగుతుంది తప్ప వ్యతిరేక ఫలితం రాదని గ్రహించుకోగలగాలి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి బిల్వ పత్రాలతో అంటే మారేడు దళాలని నీళ్లలో ఉంచి ఆ బిల్వపత్ర జలాలతోనూ బిల్వపత్రాలతోనూ అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మనోధైర్యంతోనే ఉండాలి. విజయం లభిస్తుందనే గట్టి విశ్వాసంతో కూడా ఉండాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శుక్రులు శుభులుగా ఉన్నారు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే లభిస్తాయి. ఏ విధమైన ప్రతికూలత లేకుండా ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకి సంతానానికి సంబంధించిన సూచన కానీ సంతాన అవకాశం కానీ తప్పక కలిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి దిశగా ప్రయత్నించడం ఉత్తమం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి శత్రు విజయం లభిస్తుంది. కాబట్టి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీద వాగ్వివాదానికి పోకుండా వర్తమానం ద్వారా లేదా రాజీ విధానంలోనూ అనుకూలంగా ప్రయత్నాన్ని చేసినట్టయితే నిశ్చయంగా విజయం సంభవించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాము ఇచ్చినటువంటి రుణాలని సుఖంగా తిరిగి చేతికి చిక్కించుకోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి అనుకూలమైనటువంటి విధంగా ఆ రుణాలని తిరిగి వసూళ్ళని చేసుకోగలుగుతారు. చేసుకునేందుకు ప్రయత్నాన్ని చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఈ వారమంతా మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకున్నటువంటి కొద్దిపాటి సొమ్మునైనా సరే లాభకరమైనటువంటి ప్రదేశంలో పెట్టుబడిలో పెట్టినట్టయితే ధనం ఇబ్బడి ముబ్బడిగా అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు శుభులుగా కనిపిస్తున్నారు. ఆ కారణంగా ఈ వారం ఈ రాశిలో వారు సంపూర్ణమైన శుభ ఫలితాలని సాధించుకోగలుగుతారు. శుభ వార్తలని వినగలుగుతారు కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి విదేశీయానానికి సంబంధించినటువంటి ఆహ్వానం రావడం కానీ, లేదా విదేశీయానానికి ప్రయత్నించి సఫలులు కావడం కానీ తప్పక జరిగే అవకాశం ఉంది. కాబట్టి విదేశీయాన ప్రయత్నాలను చేయడం సుఖకరమైనటువంటి పని. శ్రవణ నక్షత్ర జాతకులకి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన కలుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటారు. ప్రారంభించడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండేటటువంటి ఐకమత్యంతో పాటు ఇంతకుముందు బంధు విరోధాలు ఏదైనా ఉన్నట్లయితే సంపూర్ణంగా విరోధాలు తొలగిపోయి శాంతియుతమైనటువంటి వాతావరణం ఇంట్లో వెళ్ళి విరుస్తుంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం శ్రేయస్కరం. మహాకాళి జాతర కాబట్టి అమ్మవారికి నవధాన్యాలని అలా నీళ్ళలో ఉంచి ఆ నవధాన్య జలంతో అభిషేకించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యాపారం పట్ల ఏమాత్రపు అశ్రద్ధని చూపించనే కూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు శుభుడుగా కనిపిస్తున్నాడు. కుజుడు, బుధుడు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు. ఈ కారణంగా ఈ వారం మానసికమైనటువంటి శ్రమకి గురవుతారు. శారీరకమైనటువంటి నిరుత్సాహానికి గురవుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. అంత మాత్రం చేత అధైర్యాన్ని పొందొద్దు. ఆ అధైర్యానికి ఎదురుగా ఏం చేస్తే బాగుంటుందనే ముఖ్యమైన ఆలోచనని ఏర్పాటు చేసుకుని ఈ వారాన్ని అలా గడిపివేయడం ఉత్తమం. ధనిష్ఠ నక్షత్రంలో ఉండేటటువంటి వారికి ఉద్యోగంలో కలతలు రావచ్చు. ఉద్యోగులతో విభేదాలు కలగచ్చు. అంత మాత్రం చేత ఉద్యోగాన్ని వీడేయాలనేటటువంటి ఆలోచనకి ఏమాత్రమూ రావద్దు. తాత్కాలికం ఈ పరిస్థితి అని గ్రహించండి. శతభిష నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య చిన్న పొరపొచ్చాలు కానీ, లేదా భార్య వైపు బంధువులతో చిన్న మాటకి సంబంధించిన స్పర్ధ అంటే ఓ చిన్న పట్టుదల కానీ ఏర్పడవచ్చు. అంత మాత్రం చేత విరోధించి బాంధవ్యాన్ని తెగతింపులు చేసుకోవాల్సిన అవసరం లేదు అని గమనించుకోగలగాలి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి అనవసరంగా ధనం వ్యయం కావచ్చు. కాబట్టి ఆలోచించుకుని ఎంత అవసరమో అంతే ఖర్చు చేయాలనేటటువంటి కొత్తదైన ఒక పాఠాన్ని నేర్చుకోండి ఈ వారంలో. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి మంత్రంతోనే అభిషేకం చేయండి. సంపూర్ణమైన మంత్రాలని ఉచ్చరిస్తూ ఏ శ్రీ సూక్తాన్నో, దేవీ సూక్తాన్నో, లేదా దేవికి సంబంధించిన ఏవో కొన్ని మంత్రాలతోనో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులు, వృద్ధులు, ఉత్సాహవంతులు అయినటువంటి వారితో ప్రతి సూచనని, సలహాని స్వీకరించాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధ, రాహు, కేతువులు వీరు అర్ధశుభులుగా కనిపిస్తున్నటువంటి కారణంగా ఏ విధమైన నిరుత్సాహము లేనటువంటి స్థితిని పొంది సుఖంగా గడపగలుగుతారు ఈ వారాన్ని ఈ రాశివారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ బంధుమిత్రులతో సుఖకరమైనటువంటి వినోద విలాస యాత్రని చేయగలుగుతారు. సుఖంగా, సంతోషంగా ఈ వారాన్నంతటినీ గడుపుకోగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు పదవిలో ఉన్నతిని కానీ, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు మనశ్శాంతితో జీవిస్తారు. ఏ విధమైన సమస్యలు ఉన్నాయనేటటువంటి భావనే లేకుండా అపరిష్కృత సమస్యలన్నీ తీరినటువంటి కారణంగా సుఖకరమైనటువంటి జీవితాన్ని ఈ వారం అంతా పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని అష్టోత్తర రూపంగా చేసుకుంటూ ఉండడం ఉత్తమం. మహాకాళి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి గోక్షీరం ఆవుపాలతో అభిషేకించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం బంధుజనులతో హృదయం విప్పి మాట్లాడుకోవడం, అలాగే ఇంట్లో ఉండే భార్యాభర్తలు కూడా పొరపొచ్చాలు లేకుండా జీవించడం ఎంతైనా అవసరం. సేయం నతిశం భవే. ఎటువంటి వాడికి? ఆది కుటుంబినే. ఆది కుటుంబం
మొట్టమొదటి కుటుంబం ఆయిందే. అందుకే అందరికీ కుమారులు ఉంటారు. నాకు కొడుకున్నాడు, వాడు నా కుమారుడే. కానీ కుమార అని ఎవరిని పిలుస్తారంటే ఒక్క సుబ్రహ్మణ్యుడిని పిలుస్తారు కుమారస్వామి అని. పరమశివుడి యొక్క కొడుకే కొడుకు. పరమశివుని యొక్క పెద్ద కొడుకు పిళ్ళయార్ అంటారు. ఇప్పటికీ తమిళ దేశంలో పిళ్ళయార్ అంటే పెద్దబ్బాయి గారు, పెద్దబ్బాయి గారు, పెద్దబ్బాయి గారు. ఇప్పటికీ తెలుగు నేల మీద ఒక ఆచారం ఉంది. యజమాని యొక్క పెద్ద కొడుకుని చూస్తే పేరు పెట్టి పిలవరు. పేరు పెట్టి పిలవకుండా పెద్దబ్బాయి గారు వస్తున్నారు, పెద్దబ్బాయి గారు వస్తున్నారంటారు. చిన్నపిల్లాడు వస్తుంటే, రెండో వాడు వస్తుంటే చిన్నబ్బాయి వస్తున్నారని, చిన్నబ్బాయి గారు వస్తున్నారంటారు. పెద్దబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు అంటే పెద్దబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు ఎవరి పెద్దబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు? నాకు పెద్దబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు అవచ్చు, కానీ మా యజమాని యొక్క పెద్దబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు. అది పిళ్ళయార్ ఏంటి మురుగన్ అంటే ఆ ఆది కుటుంబినే, ఆ మొదట ఉన్నటువంటి కుటుంబం తల్లిదండ్రులు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ఉన్నారే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, రెండవ కొడుకు కుమారుడు. అది ఆది కుటుంబం, అది మొదట వచ్చింది. ఆ తల్లిదండ్రుల నుంచి ఇదిగో మేము అందరం వచ్చాం. అందుకే అయ్యవారి దగ్గరికి వచ్చేటప్పటికి సుఖకారకుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి పేర్లు గమ్మత్తుగా మారతాయి. ఒకచో ఆవిడ పెద్దింటమ్మ తల్లి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని గడపలు రానివ్వండి, ఆవిడ పెద్దమ్మ, ఆవిడ సంతానం. ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఓ తల్లి ఉంటుంది, ఆవిడికి 96 ఏళ్ళు వస్తాయి. ఆవిడికి 8 కూతుళ్ళు, 4 కొడుకులు ఉంటారు. ఈ 8 కూతుళ్ళ యొక్క కూతుళ్ళు, కొడుకులు, మనవలు, మునిమనవలు, ఇంతమంది పిల్లలు. ఇంతమంది పిల్లలకి పెద్దింటమ్మ ఎవరు? ఆవిడే. ఆయన వాళ్ళిద్దరినీ మధ్యలో కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు. అలా ఎన్ని గడపలు వచ్చినా, ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ పెద్దింటమ్మ. పెద్దింటమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడు అన్నం పెడుతుంది. అమ్మకు వచ్చిన లక్షణం ఏమిటో అన్నం పెట్టడమే. అందుకే నూకాలమ్మ. అమ్మకున్న లక్షణం ఏమిటో తెలుసా? ఒకసారి వద్దన్నది గుర్తుపెట్టుకుంటుంది, ఒకసారి ఇమ్మన్నది గుర్తుపెట్టుకుంటుంది. పిల్లలు 4 కొడుకులు పుడతారు తల్లికి. 4కి ఇడ్లీ పెట్టింది అనుకోండి, ఒకడు అమ్మ ఇంకొంచెం కారప్పొడేవా అంటాడు, ఒకడు అమ్మ నాకు అల్లపచ్చడేవా అని ఇంత ఇడ్లీ ముక్క ఇంత పచ్చట్లో జురుగు తింటాడు వాడు. ఇంకోడు పప్పు పులుసులో పడేసుకు తింటాడు. ఒక్కసారి వాడు తినడం చూస్తే అమ్మకి గుర్తుంటుంది, మా 3వ వాడికి ఇడ్లీలో పప్పు పులుసు ఉంటే అంత ఇష్టమోనమ్మా, కాస్త పప్పు పులుసు కాయ అంటుంది మనవరాల్ని పిలిచి. అంటే ఒకసారి అడిగితే తెలుసు, ఒకసారి చూస్తే తెలుసు ఇది పడదని. ఒకసారి నువ్వులు గుండ వేసుకొని అన్నం తింటే దగ్గు వచ్చింది అనుకోండి, పిల్లాడికి నువ్వులు గుండ పడద ఎక్కువ వేయకండి, వాడికి దగ్గు వస్తుంది అంటుంది అమ్మ. ఆవిడికి తెలుసు. మరిడమ్మ అన్న మాటకు అర్థం అది. మరిడమ్మ అంటే మరీ మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ. ఏమిటి ఇస్తుంది? ఏది ఇవ్వకూడదో అది ఇవ్వదు, ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. ఒక్కసారి అమ్మ నేను సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివి జరగకుండా చూడమ్మా అని ఏదో సందర్భం చెప్పారనుకోండి, ఇంకెప్పుడు జీవితంలో జరగకుండా చూస్తుంది ఆవిడ. మరీ మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ, ఇది అమ్మకుండే లక్షణం. అందుకే అమ్మవార్లు ఎక్కడున్నా కూడా అమ్మ లక్షణాలతో ఉంటారు, అయ్యవారు ఎక్కడున్నా కూడా అయ్య లక్షణాలతో ఉంటాడు. అందుకని జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, వాళ్ళ లక్షణాలే మన తల్లిదండ్రులు ఎందున్నాయి. అసలు మొదట ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆది కుటుంబినే, వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. అది ఆది కుటుంబినే. అందుకే లోకంలో కుటుంబంలో అమ్మ ఏం చేస్తుంది? అమ్మకి కోపం వచ్చిందనుకోండి, తాటాకుమంట. అమ్మ కోపం పెద్ద పిల్లలు లెక్క పెట్టరు. అమ్మ కోపపడింది అనుకోండి, అసలు పెద్ద పట్టించుకోరు పిల్లలు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత అమ్మ కోపపడితే ఇటు తిరిగి నవ్వుకుంటారు వాళ్ళు. ఎందుకని అంటే అమ్మ ఏదో ఉదయం 8 అయిపోతూ ఉంటుంది, కాలేజీ బస్సు వచ్చేస్తుంది. పుట్టినప్పటి నుంచి చెప్తున్నాను, తొందరగా లే, నూనె రాసుకో, జడ వేసుకో అని చెప్తున్నాను. టైం అయిపోయిందమ్మా అంటావు, ఆ జడ తిత్తులతో అలాగే పరిగెడతావు. వాళ్ళ అమ్మ జడ ఇదని నన్ను తిడతారు అని వెనక్కి తిప్పి గబా గబా నూనె రాసి ఇలా జడ వేసేస్తుంటే అమ్మ నొప్పి అంటుంది పిల్ల. ఏం పర్వాలేదులే అని తన తలలో దువ్వెన పెట్టుకుని ఇలా వేసేస్తూ తిట్టేస్తూ వేసేస్తుంది. పిల్ల ఏమైనా బాధపడుతుందా? అమ్మ అంతే. అమ్మ టిఫిన్ వద్దమ్మా లేట్ అయిపోయింది అంటుంది. నేను జడేస్తూ ఉంటాను, నువ్వు తిని ముందు నుంచి అని ఒక టిఫిన్ పళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. అమ్మ తిట్టడంలో కూడా ప్రేమే. అలా అమ్మ ఉండకపోతే లోకం ఎక్కడ నడుస్తుంది? ఒకవేళ దారి తప్పిపోయాడు అనుకోండి, శిక్షింప చెయ్యాలనుకుంటే అమ్మకి కొట్టడం రాదు. అందుకే అమ్మ ఏం చేస్తుందంటే మహాప్రళయంలో కూడా తను చేయదు ప్రళయం. అమ్మ చేయలేదు మహాప్రళయాన్ని. పరమశివుడికి అప్పచెప్పి
మహాప్రళయతాండవ సాక్షిణి, ఆవిడ చూస్తూ నించుంటుందంతే, లోకాలన్నీ లయమైపోతూ ఉంటాయి. అది అమ్మ యొక్క ప్రేమ. లోకం గాడి తప్పిపోయిందనుకోండి, శివుడికి అప్పచెప్పేస్తుంది, రుద్రుణ్ణి చేసి వదిలేస్తుంది. ఆది కుటుంబినే వాళ్ళిద్దరు అలాగే ఉంటారు. దక్షయజ్ఞంలో తప్పు చేస్తే వీరభద్రుణ్ణి సృష్టించి శిక్షించేట్టు చేసింది. ఆపద వస్తే హాలాహలం పుచ్చుకొమ్మని పరమశివుణ్ణి పంపించి లోకాల్ని కాపాడి. అందుకే శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ. ఆమె లోకానికి విరుగుడు. శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకాలకి పాఠం చెప్పిస్తూ ఉంటుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఇది ఈ తత్వం మొట్టమొదట ఎక్కడుంది అంటే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంది. ఆ లక్షణమే లోకంలో ఏ తల్లిదండ్రుల దగ్గరైనా ఉంటుంది. ఏ తల్లిదండ్రుల్ని చూడండి, ఇదే లక్షణం, పార్వతీ పరమేశ్వర లక్షణమే ఉంటుంది. కాబట్టి సత్యాయ ఆది కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. ఆయన అబ్బో శంకర భగవత్పాదులు ఎటువంటి మాటలు వాడతారో. ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు, చిన్మూర్తి అన్నారు. చిచ్చక్తి అని ఒకటి ఉంటుంది, దాని గురించి చెప్తూ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఖచ్చితపి చిదానందలహరి అంటారు. చిత్ అంటే చైతన్యం, చైతన్యం అంటే శరీరమంతా ఆవహించి ఉంటుంది. ఆ ప్రకాశించేటటువంటి శక్తి ప్రాణశక్తి, అదే ఆత్మ. ఆ చైతన్య శక్తి ఏది ఉందో ఆ చైతన్య శక్తి ఒక రూపాన్ని పొంది పరమశివుడిగా ఎవరి గుండెల్లో వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు. ఎవరికి? ముని మనః, మునుల యొక్క మనస్సులో. మునులంటే, ముని అంటే గడ్డం పెట్టుతున్నవాడు అని అర్థం కాదు. ముని అంటే మౌనమునందుండి తపస్సు ఎందున్నవాడు అని. ఆయన మాట్లాడడం ఎందుకు మాట్లాడడం అంటే మాట్లాడితే ఆయన ఇబ్బంది వస్తుందనే కాదు. ఎందుకు మాట్లాడాడంటే మాట ఆయన అనుభవిస్తున్న స్థితికి భంగం. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట. అసలు ఆత్మని అనుభవించుట అన్నది ఎక్కడ ఉందంటే మౌనంలో ఉంటుంది. అందరికీ తెలిసేది ఏది అంటే కళ్ళు ఎటు చూస్తున్నాయో అటు వెళ్ళగలడు. కళ్ళు ఎప్పుడు ముందుకు చూస్తాయి, బయటికి చూస్తాయి కాబట్టి బయట తిరుగుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళాలంటే ధ్యానం చేసి అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలంటే పైనేత్రములు మూతలు పడిపోవాలి. ఈ కళ్ళు మూసేసి నాసాగ్రమునందు ఏ మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం యొక్క ధ్యానదేవతని దర్శనం చేస్తే ఆ దర్శనం చేస్తున్నప్పుడు మెల్లిగా ఇంద్రియముల యొక్క పటాటోపమంతా అణిగిపోతే ఈ లోపలికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరకదు లోపల దొరుకుతుంది. అంతర్ముఖత్వాన్ని పొందితే ఇక్కడే ఈ లోపలే పరమేశ్వరుడు సాకార రూపుడై దర్శనమిస్తాడు. అప్పుడు కలిగేటటువంటి ఆనందంలో బాహ్యమైనటువంటి సమస్తాన్ని మర్చిపోతాడు. బయట ఏం జరుగుతోందన్న దానితో ఇక సంబంధం ఉండదు. ఆ ఆనంద ధారయందు మగ్నమైపోయి అలా ఉండిపోతాడు. మళ్ళీ ఎప్పుడు బహిర్ముఖుడవుతాడు చెప్పడం కష్టం. ఇది నోటితో చెప్పడం అంత బాగా అర్థం అవ్వడానికి అవకాశం అవుతుందా అంటే కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే పట్టుకోగలుగుతారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారిని మహానుభావుడైన ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పరమశివేంద్ర స్వాముల వారిని కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. వారి దగ్గర శిష్యరికం చేస్తుండేవారు. అపారమైనటువంటి విద్వాంసుడు, అంతా ఇంత పాండిత్యం కాదైంది. పీఠానికి వచ్చినటువంటి పండితులందరితోటి వాదించి వాళ్ళని ఓడిపోయేటట్టు చేస్తుండేవారు. ఒకప్పుడు పీఠంలో ఉన్నటువంటి పండితులందరూ వెళ్ళి స్వామివారితో చెప్పారు, ఏమండి ఈ సదాశివుడు అసలు నోరు ముయ్యడా, వచ్చిన వాళ్ళందరినీ ఓడిస్తాడు, వాళ్ళ తలదించుకునేటట్టు చేస్తాడు. ఇతను ఎప్పుడూ మాట్లాడకుండా అంతర్ముఖత్వంతో పరమేశ్వర దర్శనానికి ప్రయత్నం చేయడం, తపస్సు చేయడం ఉండదా, ఎప్పుడు ఇలా మాట్లాడుతుండడమేనా అన్నారు. గురువుగారు కూర్చున్నారు. వచ్చాడు సదాశివుడు. రాగానే ఆయన అన్నారు, నువ్వు మాట్లాడడం ఆగదా అని అడిగారు. అంతే. గురువుగారు మీరు మాట్లాడడం ఆగదా అని అడిగారు. ఇక నా జీవితంలో నేను మాట్లాడను అన్నారు. అని ఆయన కూర్చొని అంతర్ముఖత్వాన్ని పొందేవారు. తనలో తానే లోపలికి వెళ్ళి ఇక్కడే పరమశివ దర్శనాన్ని పొంది దానిలో తాదాత్మ్యత పొందుతుండేవారు. ఎంతటి స్థితికి వెళ్ళిపోయారంటే ఒకప్పుడు
కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్నె మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. లోపల శివసాక్షాత్కారమై ఆ పరమశివ చైతన్యంతో, అందుకు ఒక శివానందలహరి అయింది. ఇక్కడ ఉన్నటువంటి శివాన్ని అనుభవిస్తూ బహిస్పర్శ లేకుండా, బాహ్యస్పర్శ లేకుండా ఆయన పరమానందంలో ఉన్నారు. ఉండగా కావేరీ నదికి వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఆ ఒడ్డున ఉన్న చాకళ్ళు పెద్ద పెద్ద కేకలేశారు, అయ్యా వరద వచ్చేస్తోంది, లేవయా, లే 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 అని. ఆయనకేం వినపడలేదు. వినపడలేదంటే దాని అర్థం అంతర్ముఖత్వంలో ఉన్నారు. ఆ నదీ ప్రవాహం ఆయన మించి వెళ్ళిపోయింది. కొట్టుకుపోయారా పాపం, ఎవరో బ్రాహ్మణుడు కూర్చున్నాడు అనుకున్నారు. చాలా కాలం అయిపోయింది, వరదలు తగ్గిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇసుక తోడి బండిలో వేసి అమ్ముకుందామని ఇసుక బండి తీసుకుని ఆ కావేరీ నది ఒడ్డుకొచ్చాడు. వచ్చి పారతో ఇసుక తవ్వుకుంటున్నాడు. పార కంగుమని చప్పుడు వచ్చి పారంతా నెత్తురంటుకుంది. అయ్యో ఎవరో ఉన్నారా ఏమీ, నెత్తురంటుకుందని పార పక్కన పడేసి చేత్తో ఇసుక తీసి చూశాడు. నదీ ప్రవాహం వచ్చినప్పుడు, నది పైనుంచి వెళ్ళిపోతున్నప్పుడు లోపల కూర్చుని ఉండిపోయినటువంటి సదాశివ బ్రహ్మేంద్రుడు తరువాత తన మీద ఇసుక మేట వేసిన అదే స్వరూపంతో అలాగే ఆనందం అనుభవిస్తూ ఉండిపోయారు. అలా ఎలా ఉండగలరండి అని మనకు అనుమానం వస్తుంది. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కొక్క భూతాన్ని భేదించేస్తారు. మూలాధారాన్ని దాటడం వచ్చేసింది అనుకోండి, ఇక పృథివీ వాళ్ళని అడ్డదు. అందుకే శంకరాచార్యుల వారు పైకప్పులోంచి కిందకి దిగారు మండన మిశ్రుడి దగ్గర. మూలాధారం దాటితే ఇక పృథివిని భేదించుకుని పెడతారు. అలా ఆ తపశ్శక్తి ఉన్న వాళ్ళు ఆ స్థితిని పొందిన కారణం చేత వాళ్ళ ప్రాణములు నిలబడతాయి. పృథివీ వాళ్ళు కప్పినంత మాత్రాన ప్రాణం పోదు. ఆయన అలా ఉండిపోయారు. అప్పుడు బహిర్ముఖులయ్యారు. ఆ నీళ్లు తీసుకొచ్చి కొట్టి అరిస్తే బహిర్ముఖులై వెళ్ళిపోయారు మహానుభావుడు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు తనలో తానే రమించలేదా? యథార్థమునకు ఆనందధార అన్నది ఎక్కడుంటుంది అంటే బయటికి చూసినంతసేపు ఆ ధార ఉండదు. ఎందుకని అంటే బయట చూసి ఆనందించడం అన్నది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పక్కన ఎవడో గట్టిగా అరుస్తాడు, లేకపోతే ఏదో చప్పుడు చేస్తాడు, ఇంకోడు వస్తాడు, పిలుస్తాడు, పలకరిస్తాడు. ఇంద్రియాలు వీటన్నింటినీ గ్రహిస్తూ ఉంటాయి. గ్రహిస్తున్నప్పుడు ఆ ధార నడవదు. అదే అంతర్ముఖత్వాన్ని పొంది మనసుకి ఇంద్రియాలకి ఉన్న కవాటం తెగిపోయిందనుకోండి, చెవి విన్నదాన్ని మనసు పుచ్చుకోవట్లేదు. ఆ అంతర్ముఖత్వాన్ని పొందేసినటువంటి స్థితిలో సంతత ఆనంద ధారయందు మగ్నమైపోయి అలా ఉండిపోతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. లౌకికమైన విద్యల దగ్గర నుంచి అలౌకికమైనటువంటి బ్రహ్మజ్ఞానము వరకు ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. యువత భవిత శీర్షికలో మీన రాశికి చెందిన యువత తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో విశేషమైన ప్రతిభని సాధించడం కోసం శ్రీకృష్ణునికి సంబంధించిన విగ్రహాన్ని కానీ, శ్రీకృష్ణునికి సంబంధించిన చిత్రాన్ని కానీ తీసుకోవాలి. శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి గంధజలంతో అభిషేకం చేయడం, అలాగే పుష్పాలని ముంచినటువంటి జలంతో అభిషేకం చేయడం, ఆ తర్వాత శ్రీకృష్ణునికి సంబంధించిన వెన్నని చక్కగా ఒంటి నిండుగా పూసి గోరువెచ్చని జలంతో మళ్ళీ అభిషేకాన్ని చేయడం. అభిషేకం అంతా అయిన తర్వాత శరీరాన్ని సంపూర్ణంగా తుడిచి చక్కనైనటువంటి రంగురంగుల పుష్పాలతో అర్చనని చేయడం అవసరం. ఈ అభిషేకాన్ని చేసినంతసేపు, అర్చనని చేసినంతసేపు కూడా కృష్ణునికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు కానీ, లేదా కృష్ణునికి సంబంధించిన ఏ శ్లోకాన్నైనా కానీ పఠిస్తూ ఉండాలి. కృష్ణునికి ప్రీతికరమైనటువంటి నివేదన వెన్న కాబట్టి వెన్ననే ఆయనకి నైవేద్యంగా సమర్పించి ఆ వెన్నని ప్రసాదంగా స్వీకరించినట్లయితే కృష్ణుడు ఏ విధమైన కష్టాలు లేకుండా చేస్తాడు. ఎవరి కష్టాలైనా స్వీకరించడం అనేది కృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం కాబట్టి మీనరాశికి చెందిన యువత తమకి వచ్చినటువంటి కష్టాన్ని మానసికంగా నివేదించుకున్నట్లయితే కష్టం నిశ్చయంగా తీరుతుంది. XXX డిటర్జెంట్ సోప్ అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే అంశానికి స్వాగతం. వ్యక్తి జీవితంలో ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావాల్ని సిద్ధింపజేయటానికి
సంఖ్యాశాస్త్రం చాలా చక్కగా సహకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక వ్యక్తి పుట్టిన తేదీని అనుసరించి అతని జీవితంలో ఎటువంటి వ్యాపారం చేస్తే కలిసి వస్తుందో చెప్పగల సామర్థ్యత లక్షణాలు ఈ యొక్క సంఖ్యాశాస్త్రానికి చాలా చక్కగా సహకరిస్తాయి. ఆ సంఖ్యాశాస్త్రరీత్యా ఆ వ్యాపారం అతని జీవితానికి అదృష్టకరమైన జీవితాన్ని ప్రసాదింపజేస్తుంది. అతని ప్రవర్తన నియమావళిలో ఉన్నటువంటి దోషాల్ని ఎత్తి చూపిస్తూ ఆ దోషాల్ని సవరించుకున్నట్లయితే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది సుమా అని చెప్పడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఈరోజు 27వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. 27వ తేదీ అనగానే కుజగ్రహ ప్రభావ జనితులుగా శాస్త్రరీత్యా చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వీళ్ళకి కోపిష్టి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ సేవా తత్పరత విషయంలో మాత్రం ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. చదువు విషయంలో కించిత్తు ఆటంకాలు ఏర్పడినప్పటికీ తరువాత ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంది. వీరికి అత్యధికంగా కలిసి వచ్చేటువంటివి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, సూపర్ మార్కెట్స్, మిర్చి వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగాలు, ఉత్తమోత్తమైనటువంటి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసి దానికి తోడుగా పిల్లలకు అనువైన ఆహార పదార్థాలని అందించేటువంటి తత్వంలో నడిపేటువంటి పాఠశాలలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ వీరికి సహకరిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. వీరికి పట్టుదల వస్తే ఎవరిని కూడా లెక్క చేయని స్వభావం అత్యధికంగా ఉంటుంది. భార్య తరఫు నుంచి కొంత భాగం స్థిరాస్తులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదేమైనా 36 సంవత్సరాల నుండి జీవితంలో చక్కటి స్థిరత్వాన్ని పొందడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. సంపాదన ఉన్న వీరికి జీవితంలో సుఖశాంతులు తక్కువే అనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే ఒక విధమైన మానసిక అశాంతిని పొందుతూ ఉంటారు. ఆకస్మికంగా ధనం కలిసి వచ్చినప్పటికీ కూడా ఏం చేసుకోను శాంతి లేనప్పుడు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో రక్షక బడ శాఖ కూడా బాగా కలిసి వస్తుంది. అంటే ప్రభుత్వపరమైనటువంటి ఐపీఎస్, ఐఏఎస్, అలాగే మిలిటరీ, నేవీ ఇటువంటి రంగాలలో కూడా వీళ్ళు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. భార్య భర్తల మధ్య అవినాభ సంబంధంలో కించిత్తు ఆటుపోట్లు ఉన్నప్పటికీ మరలా సఖ్యతా స్వరూపంలోని జీవితాన్ని సాగిస్తారు. వీరికి ఆంజనేయ స్వామి రక్షణ కవచంగా సహకరిస్తాడు దైవ బలరీత్యా. ప్రతి మంగళవారం కూడాను దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, స్వామివారికి ప్రీతివంతమైనటువంటి తమలపాకు పూజ చేయించి సింధూరాన్ని ధారణ చేయటం చాలా మంచిది. వీరు ధరించవలసినటువంటి ఉంగరం పగడపు ఉంగరం. పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి, స్త్రీలు ఎడమ చేతి ఉంగరపు వేలికి ధారణ చేయాలి ఈ పగడం. వీరి పేరుతో హోటల్స్ చాలా చక్కగా కలిసి వస్తాయి. ఏ విధమైన తిండికి సంబంధించిన పదార్థాలు వీరు వ్యాపారంగా స్వీకరించినా అది ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని పొందుతుంది సుమా. వీరికి రైస్ మిల్లులు కూడా బాగా సహకరిస్తాయి. ఇవన్నీ కూడా కేవలం కుజతత్వ ప్రభావ తత్వంలో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రరీత్యా 27వ తేదీ పుట్టిన వారికి బాగా సహకరిస్తాయి. యాక్సిడెంట్స్ కాకుండా చాలా జాగ్రత్త పడాలి వీళ్ళు. అది కాకుండా ఉండటానికి ఎరుపు రంగు దారం కుడి చేతికి కట్టుకోవడం సర్వే సర్వత్రా శుభదాయకం. వచ్చే వారం 28వ తేదీ పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రరీత్యా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.
ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. సౌభాగ్య యోగము, బహుళ విధియ, శతభిష నక్షత్రం, ఆదివారం. ఆశ్వేజ మాసంలో శక్తి ఆరాధన ఎంత విశిష్టమైనదో అలాగే ఆషాఢ మాసంలో చేసేటటువంటి దేవీ ఆరాధన కూడా అంతే ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కాకతీయుల రాజుల నుండి ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అమ్మవారు సాక్షాత్తు ఏకాంబరేశ్వరి అమ్మవారు ఆ రాజులకి సాక్షాత్కరించి ఆషాఢ మాసంలో ఆరాధన చేయమని చెప్పటం, తద్వారా అక్కడి నుంచి మొదలైనటువంటి ఆరాధన ఇది. సుమారుగా 1100వ శతాబ్దం నుంచి వస్తోంది. ఆ తర్వాత ఇది శ్రీకృష్ణదేవరాయల వంశంలో ఇది ప్రధానంగా ఆరాధించబడుతోంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అలాగే విజయం సాధించడం కోసమై, రాజ్యపాలన కోసమై, కరువు కాటకాలు వచ్చినప్పుడు గ్రామదేవత ఆరాధన, శక్తి ఆరాధన ప్రధానంగా విష్ణుమూర్తి ఎక్కడైతే తొలి ఏకాదశి నాడు శయన ఏకాదశిగా పూజలు అందుకుంటున్నారో ఆ మాసంలో శక్తి ఉద్భవించి ఆ శక్తి ఉత్పన్నమై లోకాన్ని రక్షిస్తున్నటువంటి మాసం కాబట్టి ఆదివారం నాడు శక్తి ఆరాధన ఇంటికి, గ్రామానికి, ప్రజలకి శ్రేయస్కరం. వ్యాధి నివారణ కోసమే చేసేటటువంటి పూజల్లో ఈ శక్తి ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వృద్ధులు ఉన్నవాళ్ళు అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యం చేయటం చాలా మంచిది. అలాగే వేపాకులతో కలిపినటువంటి పసుపు కలిపిన జలంతో అమ్మవారిని ఆరాధన చేయటం, అభిషేకం చేయటం ప్రశాంతతకి, ఆరోగ్యానికి, ప్రకృతి పరంగా చేసేటటువంటి పూజ పవిత్రతని ప్రసాదిస్తుంది. రేపటి తిథివార నక్షత్రాలను పరిశీలించినట్లయితే సోమవారము, బహుళ తదియ, తర్వాత అంతా కూడా రోజంతా సవితి, పూర్వాభాద్ర నక్షత్రము. యోగాన్ని పరిశీలిస్తే అతిగండ యోగం. ముఖ్యమైన పనులు తప్ప ఏ పనులు ఎక్కువగా చేయటం అంత మంచిది కాదు. తప్పనిసరైన పరిస్థితుల్లో ఈ అతిగండ యోగం ఉన్నది కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించి, గురు కటాక్షం కోసమే గురువుల్ని స్మరించి, మహాగణపతిని తలుచుకొని కార్యక్రమాలు ప్రారంభిస్తే మంచిది. సవితికి సంబంధించిన దైవం గణపతి. గణపతి ఆరాధన ఎంతగానో కాపాడుతుంది. ప్రధానంగా సోమవారం కాబట్టి ఈశ్వర ఆరాధన కలిసి వస్తుంది. అతి ముఖ్యమైన పనులు తప్ప ఏ పనులు చేయకుండా ఉండటం మంచిది. అతిగండ ప్రయాణాల్లో జాగ్రత్తలు వహిస్తే మంచిది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. బూధ, భాఢ, పూర్వాషాఢ, భభ అక్షరాలు జన్మనామం తెలిసినా తెలియకపోయినా, జాతక వివరాలు లేని వారికి, ఉన్నవారికి కూడా పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ అక్షర ధ్వని సంకేత దేవత మనని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భకారం అనగానే భద్ర బీజము, రక్షణ బీజము, అలాగే భాగ్య బీజం, రక్షణాయుతమైనటువంటి నామం ఇది. భాస్కర, భద్ర, భాగ్యలక్ష్మి, భార్గవి, భారతి, భ భా 2 అక్షరాలు. పూర్వాషాఢ నక్షత్రం అంటే పూర్వాషాఢ శుక్రుడి ఆధీనంలో దశని పొందిన నక్షత్రం. శుక్రుడు అనగానే శుక్రో వివాహం భాగ్యంచ, భాగ్యలక్ష్మి, భోగస్థానంచ వాహనం, పదవీ పూర్వపుణ్యానాం, పూర్వపుణ్యాన్ని భాగ్యంగా పొందేటటువంటి నక్షత్రం, పొందేటటువంటి అక్షరం ఇది. చాలామంది చిన్న వయసులోనే గొప్పవాళ్ళుగా భాసిల్లుతూ ఉంటారు. అతి చిన్న వయసులోనే ప్రభువుల చేత సత్కారాలు పొందుతుంటారు. పెద్ద పెద్ద గౌరవాలు, సత్కారాలు అందరికీ తెలియటం, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి, ఇవన్నీ పూర్వపుణ్యం వల్ల వస్తాయి. పూర్వపుణ్యాన్ని అనుభవించేటటువంటి నామం ఈ భద్రనామం, శ్రేయస్సునిచ్చేటటువంటి నామం భాగ్యనామం. అదృష్ట దైవం, అదృష్ట దేవత సూర్య భగవానుడు. ఈ భాగ్య సూక్తాన్ని పరిశీలన చేసినట్లయితే అందరూ అనుకుంటాం భాగ్య సూక్తం అనగానే లక్ష్మీదేవి యొక్క ఆరాధనా సూక్తం అనుకుంటాం. భాగ్య సూక్తం అనగానే సూర్య భగవాను ప్రార్థన చేసే మంత్రాలు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే, ప్రాతర్మిత్రా వరుణ, ప్రాతరశ్వినా,
ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమముత రుద్రగం హువేమ. ఇలా మొదలవుతుంది పెద్ద సూక్తం ఇది. ప్రాతకాలంలో స్మరించేటటువంటి ప్రప్రథమ దైవం సూర్య భగవానుడు. ఏ విధంగా స్మరిస్తాము? సంధ్యావందన అర్ఘ్యప్రదాన గాయత్రీ మంత్ర పురస్సరంగా చేసేటటువంటి ధ్యానము సూర్య భగవానుడికి సంబంధించింది. జ్ఞానబీజం అయితే తర్వాత చేసే భాగ్య సూక్తం. ఈ భకారాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, ఎవరింట్లోనైనా సరే భా అక్షరంతో గనక పేరు కలిగి ఉంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రేయస్సు, రక్షణ, ధర్మము, జ్ఞానము, ప్రధానంగా నీతి నియమాలు ఇవన్నీ వారిని ఆశ్రయించి ఉంటాయి. చాలా ధన్యులు. భకార నామాన్ని కలిగి ఉన్నవాళ్ళు ధన్యులు. వాళ్ళు ముక్తిగాములు, శ్రేయోదాయకమైనటువంటి ఆరోగ్యవంతులు. రేపటి పేరులో పెనిది అంశంలో జా అక్షరంతో పేరు మొదలయ్యేవారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలించేద్దాం.